చాలా బాగుంది. ఇది ఫోర్ట్కి వచ్చి ఫస్ట్ బోట్ని 5 గంటల స్టార్ట్ అవుతుంది, 9:35 క్లోజ్ అవుతుంది. టికెట్ కౌంటర్. సో ఇట్లా కొంచెం ముందుకు వెళ్తే మనకు అసలు ఒక 15 మినిట్స్ పట్టింది. 10 మినిట్స్ ఇంకొకటి ఫోర్ట్ కూడా ఇక్కడ విషయం భయ్యా. లోపల మాత్రం మామూలు ఉక్కుపోతే కాదు. ఎందుకంటే ఫ్యాన్ కూడా వేయట్లేదు, కొంచెం ఏజ్ కూడా పని చేయట్లేదు. అంత దారుణంగా ఉన్నది బోటు. కానీ లైఫ్లో ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ కావాలి కదా, అందుకని బోట్ జర్నీ. అండ్ ఇక్కడి నుంచి ముందుకు వెళ్తే హల్వా ఒకటి ఉంటాయి, హల్వా రైల్వే స్టేషన్ అని. ఇప్పుడు మనం అక్కడికి వెళ్తున్నాం. 10 మినిట్స్ ఉంటాయి చూడాలి. ఇక్కడ అవుటింగ్ ఫిబ్రవరి కునం జమ్మల్. ఎందుకు వచ్చానంటే ఇది వెనకటి కాలానికి వచ్చి అన్నట్టు బ్రిటిష్ వాళ్ళు అయితే పరిపాలించి తీసినాం. ఇప్పుడు మనం ఆ ఏరియాకి వచ్చినాం. ఆ ఏరియా వాళ్ళు కట్టిన బిల్డింగ్లే కానీ సంబంధించిన వెనకటి కానీ పూర్వకాలం అయితే 1947 ముందు అయితే ఎలా ఉన్నదో ఇప్పుడు మనం ఆడికి వచ్చినాం. సో ఈ ఏరియా అంతా 1947 ముందు ఫస్ట్ బ్రిటిష్ వారు ఇక్కడ. అంటే ఇంకోటి ఏంటంటే ఇక్కడ పోర్చు వారు వచ్చారు, డచ్ వారు వచ్చింది. ఇక్కడ చాలామంది వివిధ కంపెనీలు పెట్టడానికి అయితే ఛార్జ్ చేసారు. ఎందుకంటే నేను ఇక్కడ బోట్లో పక్క బోటుకి ఇచ్చిన అన్నను అడిగాను, చెప్పారు. సో వెనక బ్రిటిష్ వారు ఎక్కువ ఉండేది ఈ ఏరియాలో ఉన్నారని చెప్పారు. అందుకే ఈ ఏరియా ఎక్కువ తీసినా ఎక్కువ మామూలుగా హోటల్ కనబడతాయి, అట్లుంటుంది ఈ ఏరియా. భయ్య ఒక్కసారి ఆ వ్యూ మొత్తం అసలు వెనకటి కాలం ఎట్లా ఉన్నదో అట్లా ఉన్నాయి ఈ హోటల్ కానీ ఏరియా కానీ చూస్తుంటే మొత్తం అదే విధంగా ఉన్నాయి. అండ్ ఏంటంటే కొంచెం రైట్ సైడ్ పోయిందంటే మనకు అల్వాన్ ఒక రైలు స్టేషన్ వస్తుంది. అక్కడ నుంచి ఇక మనకు జర్నీ స్టార్ట్ అవుతుంది. మొత్తానికి అయితే వచ్చి బోట్ జర్నీ కంప్లీట్. అండ్ ఇంకో విషయం చెప్పాల్సింది ఏంటంటే నేను రావడానికి కారణం ఏంటంటే దీనికోసం వచ్చిన. ఎందుకంటే కొత్తగా బోట్ జర్నీ, అది కూడా తక్కువ ప్రైస్ అన్నప్పుడు నాకు కొంచెం కంఫర్టబుల్ అనిపించింది. అందుకనే నేను రావడం జరిగింది. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ చాలా ఒక 4-5 ఏరియాలని కొచ్చి పోటీ తీసుకోవడానికి కారణం ఏంటంటే బ్రిటిష్ వారు పరిపాలించిన ఫస్ట్ ప్లేస్ ఇక్కడ. ఇంగ్లీష్ వాళ్ళు కానీ వాళ్ళు కానీ ఇక్కడ పరిపాలించారు వాళ్ళు ఫస్ట్ ఇక్కడున్న భారతదేశం అంతా సంపద అంతా దూసుకుపోయిందంటే ఇట్లా పడవల ద్వారా అండ్ బోట్ల ద్వారా పెద్ద పెద్ద షిప్పుల ద్వారా ఇట్లా తీసుకోవడం పోయింది. ఈ ఏరియా నుంచి చార్జ్ చేసినని తెలిసింది. ఈ కొచ్చి ఏరియా అంతా చాలా గమ్మత్తుగా ఉన్నది. చూసులు కాదు వెనకటి కాలం అంటే కోటలు అది ఇది. వెల్డన్. సో ఈ ఏరియాలో ఎక్కువైతే బిల్డింగ్లు లేవు. ఈ కొచ్చి పోర్ట్ ఏరియాలో అయితే నిజంగా చాలా బాగున్నాయి. అసలు వెనకటి కాలంలో ఉన్నప్పుడు ఆ బ్రదర్ నాకు ఒకటే మాట చెప్పిండు, ఆ బ్రదర్ ఈ ఏరియాలో చాలా ఉన్నాయి చూడడానికి, చాలా ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు. ఇలా బెస్ట్ ఎక్స్ప్లోర్ అవుతుంది. ఎందుకంటే 1947లో ఉన్నటువంటి హౌజెస్ కానీ అండ్ ఇట్లాంటి కొన్ని చెప్తాడు. నేనేమో అనుకున్నా ఇది అట్లాంటిది, ఇది ఆ విధంగానే ఉన్నది. కొంచెం ముందుకెళ్తే ఇంకొంచెం ఉండొచ్చని చెప్తున్నాడు. సేమ్ టు సేమ్ మనం అనుకున్నట్టే ఉన్నది. అండ్ కొంచెం ముందుకొస్తే ఇక్కడ ఎదురుగా ఈ పైన కూడా అలాగే ఉన్నది. ఇది కూడా ఓల్డ్ కట్టడం కూడా చెప్పుకోవచ్చు. సేమ్ మళ్ళీ ఇక్కడ కూడా అలాగే కనిపించింది. మనం ఇక్కడ ఏంటంటే ఎక్కువ ఎగుమతులు దిగుమతులు ఇవే మెయిన్ ఏరియా కాబట్టి, ఈ ఫోర్ట్కి సంబంధించిన ఏరియా కాబట్టి ఎక్కువ ఇట్లాంటి లోడింగ్ అన్లోడింగ్ బాగా జరుగుతాయి. అండ్ ఇక్కడ కూడా చూడొచ్చు చాలా ఉన్నాయి ఇట్లా వెనకటి కాలానికి సంబంధించిన అన్నీ. నిజంగా నాకు బాగా నచ్చింది ఏంటంటే ఈ ఏరియా పర్టికులర్గా బాగా నచ్చింది. నాకు తెలిసినంత వరకు అయితే ఇది చాలా ఉంది. బ్రిటిష్ వారి ఏరియా పరిపాలించిన ప్రాంతం కాబట్టి పోర్ట్ ఏరియా దగ్గర ఎక్కువ ఇలాంటి భవనాలు బాగా కనబడుతున్నాయి. సో
ఇక్కడ కూడా చూడొచ్చు, సేమ్ అలాగే ఉన్నది. నిజం చెప్తున్నా, ఒక్కొక్క బిల్డింగ్కి ఒక్కొక్కటి చాలా తేడా ఉన్నది. అట్లున్నది ఏరియా మొత్తం. అబ్బబ్బబ్బా, ఏముందిరా బాయ్, ఈ గల్లీ మొత్తం ఒక అద్భుతంగా కనబడుతుంది నాకు. అది ఒక వెనకటి కాలం ఫీలింగ్ చెట్టు అట్లున్నది. దగ్గర దగ్గర నేను ఇప్పటిదాకా 1 కిలోమీటర్ నడిచిన, ఇంకా ముందుకు వెళ్ళాలనిపిస్తుంది. ఎందుకో అర్థమవుతలేదు, అంత బాగుంది ఈ ప్లేస్ అయితే నాకు. మళ్ళీ నేను బ్యాక్ వచ్చిన. అండ్ ఇక్కడ నుంచి ఏంటంటే డైరెక్ట్ నేను మళ్ళీ ఎర్నాకుళంకి వెళ్తున్నా. ఎందుకంటే ఇక్కడ అల్వా రైల్వే స్టేషన్ దాదాపు 5 కిలోమీటర్ దూరంలో ఉన్నమాట. అట్లా మళ్ళీ బస్సెస్ లేవు అండ్ ఏం లేదు. సో ఆ ఏరియా ఒక 1.5 కిలోమీటర్ దాకా అలా సరదా తిరిగేసరికి నాకు మంచి వెనకటి కాలం వచ్చిన అట్లా ఫీలింగ్స్ వచ్చినాయి నాకు. ఎందుకో ఆ సిస్టమ్ కానీ అక్కడ అంతా వాతావరణం చూస్తే నాకు అట్లనే అనిపించింది. అండ్ ఇక్కడి నుంచి మనం వెళ్తుంది ఎర్నాకుళం. చాలామంది వెయిట్ చేస్తున్నారు అక్కడ నుంచి వచ్చేటోళ్ళు, ఈ గేట్ నుంచి పోయేటోళ్ళు. తిప్పి కొడితే పేరెంట్స్ ఎక్కువ అవపడతారు ఈ కొచ్చిలు అయితే. ఇలా వెళ్తున్నారు. అండ్ అక్కడ చూస్తే చైనా వాళ్ళు 2 ఉన్నారు. ఇదంతా సముద్రం. ఇక్కడ ఏంటంటే ఈ ఏరియాలో బాగా డెవలప్ చేస్తున్నారు. మొత్తం ఈ కొచ్చి అంతా ఒక దగ్గరికి తక్కువ ధరలో అందుబాటులో ప్రయాణం చేయాలని ఉద్దేశంగా చేస్తున్నారు. అయితే బ్యాక్ టు ఎర్నాకుళం టౌన్. అంటే ఇంచుమించుగా 10 మినిట్స్ అటు 20 మినిట్స్. అండ్ ఆల్రెడీ 11:30కి నా ట్రైన్ చెబర్ ఎక్స్ప్రెస్ అది పోయినట్టే నేను ఆల్మోస్ట్ అనుకుంటున్నా. అందుకని నాకు ఐడియా రాలేదు, గుర్తుకురాలేదు. TH చెట్టింగ్ బుక్ చేసుకున్నా, అది రిఫండ్ అయితే కదా అంత క్లారిటీ తెలియదు. ఇప్పుడు ఇక్కడికి ఏంటంటే ఏదైనా ప్లేస్లు ఉంటే కవర్ చేయడానికి వెళ్తున్నాను. ఇక్కడ ఉంటే మొత్తానికి అయితే బ్యాక్ టు రైల్వే స్టేషన్ నుంచి అలిపి లేదా అల్వా ఇది బస్ స్టేషన్. అండ్ ఇక్కడ నుంచి ఏంటంటే డైరెక్ట్ నేను రైల్వే స్టేషన్కి వెళ్తాను. చూడాలి మరి అక్కడ ఎట్లున్నది, ఇంకా తన ట్రైన్ ఉందా లేదా. TH చెట్టిన రిఫండ్ రాలేదు, ఇంకా దాదాపు 1 అవర్ అవుతుంది. చూడాలి అక్కడ ఎంక్వైరీ చేస్తే దాన్ని బట్టి తెలుస్తుంది. బడ్జెట్ ఎంత అయితే చెప్పలేదు కదా. అండ్ ట్రైన్ టికెట్ అయితే 350 రూపీస్ అయింది. అండ్ లోకల్ తిరగడానికి ట్రాన్స్పోర్ట్ 100 అయింది. ఫుడ్కి సపరేట్గా 100. తిప్పికొడితే ఒక 450 వరకు ఈరోజు నా బడ్జెట్ కంప్లీట్. అండ్ ఇప్పుడు నేను ఆటోమేటిక్గా రిఫండ్ అయిందో లేదో లేదు. నేను ఇక్కడి నుంచి ఏంటంటే అలిపి లేదా అల్వా రైల్వే స్టేషన్కి అయితే వెళ్తున్నా. మొత్తానికి అయితే నాకు వచ్చి 450 రూపీస్ పడింది. ఇంకా చాలా ఉన్న ప్లేసెస్ ఇచ్చినాను, కానీ ఇంపార్టెంట్ ప్లేస్ ఏంటిది అంటే దాని గురించి ఇస్తున్నాను. ఈ లోకల్ తిరగడం కన్నా లోకల్ తిరగడం బెటర్. ఎందుకంటే అన్నీ మనకు అనుకూలంగా ఉంటాయి కాబట్టి అది చాలా ఈజీ అయిపోతుంది. బయట తిరగాలంటే కొన్ని ఏరియాల్లో తిరగాలంటే అది కొంచెం టైం వేస్ట్ అయితే, ప్లస్ ఖర్చు కూడా ఎక్కువ అవుతాయి. కాబట్టి మన దగ్గర బడ్జెట్ రావాలి కాబట్టి ఆ విధంగా చేస్తున్నాను. కాబట్టి మొత్తానికైతే ట్రైన్ టికెట్ 350 పడింది. అంటే లోకల్ నాకు 150 పడింది అంతే. మొత్తం అంతా ట్రాన్స్పోర్ట్ కానీ మిగతా చూడడం కానీ ఇవన్నీ తిరగడం కానీ బడ్జెట్ ఈ రోజు వరకు. అంటే నేను ఏంటంటే రైల్వే స్టేషన్కి వెళ్ళి వెయిటింగ్ హాల్లో లాంజ్ రూమ్లో తీసుకుంటాను. టైపింగ్ 2 రూపీస్ చేసి మొన్నట్లక మాదిరిలో 2 రూపీస్ చేశారు. ఇప్పుడు కూడా 2 రూపీస్ ఉందో లేదో తెలియదు. ఒక 3 అవర్స్ ఉంటా, 50 రూపీస్ ఛార్జ్ అవుతుంది. ఒక 1.5 2 అవర్స్ ఈజీగా పడుకోవచ్చు. మధ్యాహ్నం 3 కల్లా ట్రైన్ ఒకటి ఉంది.